ఇప్పుడే నిన్న మొన్న నెల్లూరులో ఇంకా సర్వేలు జరుగుతున్నాయి. కొట్టేపాళ్యంకి ఇరగాళ్ళమ్మ గుడికి మధ్యలో 4.5 ఎకరా నిన్న తీసాం. ఇంకో మసీద్ అత్తరా మసీద్ అని చెప్పి, ఇది అత్తరా మసీద్ అని చెప్పి 4.5 ఎకరా ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తున్నాయి. అక్కడ స్థానికులు కానీ నాన్ ముస్లిమ్స్ అక్కడ స్థానికులు దేవుడు ఆస్తులండి, దేవుడు ఆస్తులండి కాపాడాలని ముందుకు వచ్చారు. నాన్ ముస్లిమ్స్ కాపాడడానికి ముందుకు వచ్చారు. ఈ రోజుకి ఆ మసీదు వాళ్ళు రాలే, ఈ రోజుకి ఆ స్థలం దగ్గరికి మసీదు వాళ్ళు రాలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా దాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ప్రభుత్వాన్ని. ఈరోజు ఇక్కడే కాదు, కర్నూలులో ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో, కోర్టు కేసులు లేని స్థలాలు ఉన్నాయో, ఎందుకు దీనికి చేయడం జరిగింది? కోర్టు కేసులు లేవు, క్లీన్గా ఉంది. ఇమ్మీడియట్గా క్లీన్గా అంటే నేను చెప్పేది దీంట్లో లేకుండా, ఇష్యూస్ లేకుండా, లిటిగేషన్స్ లేకుండా ఉంది. లిటిగేషన్ లేకుండా ఉండేది కాపాడుకోవాలి. ఇప్పుడు చాలా ఉన్నాయి స్థలాలు, మాగుంట లేఅవుట్లో స్థలాలు ఉన్నాయి, కోర్టు లిటిగేషన్స్. జేకే రెడ్డి ఇల్లు కాడి నుంచి ఉండే స్థలం మొత్తం ఒక బోర్డుది, కోర్టు లిటిగేషన్స్ ఉన్నాయి. అక్కడ పోయి నేను పంచి వేయలేదు. ఆ రోజు కానీ వస్తుంది, కోర్టులో పోరాడుతున్నాం. ఇది ఇప్పుడు కేసులు కాదండి, ఇప్పుడు కేసులు కాదు, 1983 కేసులు, 1983 కేసులు, 40 సంవత్సరాల ముందు కేసులు. ఈ రోజు కానీ పోరాడుతున్నాం, సుప్రీంకోర్టులో పోరాడుతున్నాం. మాషాలైపోయింది మాట్లాడడం, టీవీల ముందుకు వచ్చి ఒక్కడున్నాడా కాపాడినాడు? దేవుడు పేరు చెప్పడం, సమాజం పేరు చెప్పడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది ఒక నాటకాలు అయిపోయింది. నిన్న చూసారా, ఎవరైతే అక్కడ వచ్చి మా భూమి అన్నారు, అందరూ భూమి కోసం కొట్టుకొని మర్డర్లు చేసుకొని తిండి, మీ టీవీ వీడియోలు తిండి. ఎవరైతే ఇది మా భూమి అన్నారో ఈరోజు జైల్లో ఉంది, మర్డర్స్ చేసుకొని. అందరూ రాజకీయాలు పక్కన పెట్టి దేవుడు పని జాగ్రత్తగా చేయండి. అలా చెప్తున్నా, ఈ ఖండంలో శ్వాస ఉండేదాకా ఒక్క అంగుళం భూమి ఈ పార్టీ ఆ పార్టీ బంధువులు స్నేహితులు నా దగ్గర పనికిరావు. టెల్లింగ్ యూ, ప్రతిరోజు ఈ యొక్క ల్యాండ్ మాఫియాతో తగులేనా, ప్రతిరోజు వైజాగ్ నుంచి అనంతపూర్ దాకా ప్రతిరోజు ఎవరో ఒకడు ఫోన్ చేస్తాడు, మా కార్యకర్త రక్తం ఇచ్చాడు, రక్తం ఇస్తే దేవుడు భూములు తీసుకుంటారా? కుదరదు. అలా చెప్పేస్తున్నా. నేను చేరిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అజీజ్ దేవుడు ఆస్తులు నీ చేతిలో పెడుతున్నా, అనేక ఒత్తిళ్ళు వస్తాయి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత నీది అని చెప్పారు. అలా చెప్తున్నా నేను. దేవుడు చెప్పిన ఆస్తులు ఎవరికి ఏం లేదు. దేవుడు ఆస్తే దేవుడు ఫలాని నాయకుడికి ఇమ్మన్నా, ఫలాని మీడియా ఆయనకి ఇమ్మన్నా నేను దేవుడు చెప్పిన అది నా టర్మ్ అయిపోయిన తర్వాతే ఈ వక్ఫ్ బోర్డు బ్లాక్ మెయిలర్సు, ఈ వక్ఫ్ బోర్డు రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఈ వక్ఫ్ బోర్డులో ఉండే దొంగలు, నా టర్మ్ అయిపోయిన తర్వాతే మీకు పండగ. ఇప్పుడు మీకు పండగ ఉండదు. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎవరైతే దీనికి విభేదిస్తున్నారో ఇది ప్రభుత్వాన్ని విభేదించినట్టు అర్థమైందా? సో కొంతమంది ఉంటారు బ్లాక్ షీప్స్ ఉంటారు. అందరూ 100కు 100 మంది కడిగిన ముత్యాలు ఉంటే ఇంకెందుకు మీ సమాజం, మన సమాజం ఎందుకు ఇట్టుంటుంది? మన దగ్గర ఉన్నారు బ్లాక్ షీప్స్ ఉంటారు. బ్లాక్ షీప్స్కి ఎక్కడ వాతలేయాలో అది కానీ వేస్తాం.